ఈ సృష్టి అంతా మనకు అనుగ్రహించాడు. రోజుకొక పండు, రోజుకొక కాయగూర, రోజుకొక ఆకుకూర, రోజుకొక మాంసం, రోజుకొక ఆహారం చక్కగా తింటున్నామంటే ఆ యేసు ప్రభు సృష్టి ద్వారా మనకిచ్చిన కృప. కనుక అందరూ బట్టి దేవానికి స్తోత్రం అని చెప్పవలసిన వారమే ఉన్నాం. అంటే బ్రతికించడానికి సృష్టికర్తగా సృష్టిలో అన్ని మనకు సమకూర్చాడు. రెండో మాట ఏంటి తెలుసా? రక్షణ కోసం ప్రాణం పెట్టి మనల్ని రక్షించి నరకాన్ని తప్పిస్తున్నాడు. మూడో మాట, భూమి మీద ఎంత కాలం మనం ఉన్న రోగాలు రాకుండా హఠాత్తుగా చచ్చిపోకుండా బాగు చేసి బ్రతికించేటటువంటి రక్షణకర్తగా కూడా యేసు ప్రభు మనకు ఉన్నాడు. కాబట్టి దేవా, నిన్ను నేను రక్షకుడిగా నమ్ముతున్నానయ్యా, దేవుడిగా నమ్ముతున్నానయ్యా, రక్షకుడిగా నిన్ను నా గుండెల్లో చేర్చుకుంటాను ప్రభా. మొట్టమొదట నువ్వు నాకు సృష్టికర్తగా ఉండాలి, రెండో మాట రక్షణకర్తగా ఉండాలి, మూడో మాట బాగు చేసేవాడిగా ఆరోగ్యప్రదాతగా ఉండి ఇహలోకంలో చచ్చిపోతే పరలోకంలో కూడా నన్ను దీవించి నడిపించాలి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప, అట్టి